ఏంది ఏదో భూతతం పెట్టి దీక్షణంగా వెతుకుతున్నావు? సనాతన ధర్మం కోసం ధైర్యం చేసి మాట్లాడే అమ్మాయిల వీడియోలు కామెంట్లు కనపడితే అవి తీసుకొచ్చి యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకుందామని. నాకు తెలియక అడుగుతా, నీది ఒక బతికేనా? దానికన్నా మాకు గుళ్ళ ముందు కూర్చొని బిచ్చం ఎత్తుకుంటే ₹4 వెనకేసుకోవచ్చు కదా. కమ్యూనిటీ పోస్ట్లో పెడితే మస్తు మంది నాకు సపోర్ట్గా వస్తారు, మిమ్మల్ని బూతులు తిడతారు. ఏంటి XXX YYY ZZZ RRR అనే ఇలాంటి ఫేక్ ఐడీసా? కనీసం మీ అమ్మాయి పెట్టిన పేరు కూడా వాడుకోలేరు మీరు. కనీసం దేవుడిచ్చిన మొహాన్ని కూడా చూపించలేరు మీరు. ఇలాంటి మీకే గంత పొగరుంటే పబ్లిక్లోకి వచ్చి ఆడపిల్లలమయ్యుండి ధైర్యంగా మొహం చూపిస్తూ మాట్లాడే మాకెంత ఉండాలి? ఇలాంటి ఫేక్ బ్యాచ్ని పట్టుకొని నువ్వు ఎగిరెగిరి పడడము, మమ్మల్ని భయపెడతా, మమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా అని నువ్వు బెదిరించడము, వా సిగ్గుండాలరా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, లైవ్కి రమ్మని పోస్టులు పెడుతున్నా, కమ్యూనిటీ పోస్టులు పెడుతున్నా. ధర్మరక్షకులు ఉంటారు కదా, వాళ్ళని రెచ్చగొట్టేలాగా పోస్టులు పెడుతూ ఉంటా అనమాట. ఇలా కమ్యూనిటీ పోస్టులలో పెట్టి ఆడ మగ తేడా లేకుండా ఇద్దరిని ఒకటేలాగా తిడుతూ ఉంటా. అలా తిడితేనే కదా మరి రేషానికి వచ్చి నా లైవ్కి వస్తారు. అట్లనే కదా 10 పైసలు నేను సంపాదించుకునేది. ఎట్లా సంపాదించుకుంటా చెప్పండి మీరే. ఏందో అర్థమే చేసుకోరు నన్ను. ప్లీజ్, పిరికితనంకి బ్రాండ్ అంబాసిడర్లు పిరికితనం అని మాట్లాడద్దు. మనిషికి ఐడెంటిటీ మొహం, అది చూపించి మాట్లాడనప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడేవాడు మనిషా, ఆడ మగ, ఇంకేమన్నా అనేది ఎలా తెలుస్తుంది? మాట్లాడే మాటల్లో నిజం నిజాయితీ ఉంటుంది. మొహం కనపడితే కాస్తో కూస్తో అబద్ధాలు మాట్లాడద్దు అనే భయం ఉంటుంది. ఐడెంటిటీ తెలిస్తే. ముఖం లేనివాడు, పేరు లేనివాడు ఎన్ని ట్రోల్ పేజెస్ నడుపుతుంటారో తెలుసా? ఎందుకు? ఐడెంటిటీ లేదు కాబట్టి. మాట్లాడితే మొహం చూపించమంటారేంటి? నా మొహంతో మీరేం చేసుకుంటారు చెప్పండి? వామ్మో, ఈ అక్కేంది డిబేట్కి రమ్మంటే మొహం చూపించమంటుంది? ఇంత తేడాగా ఉందేంటి? అమ్మో, ఆడవాళ్ళు బాగా బరి తెగించారు ఈ మధ్య. నేనైతే నా మొహం చూపించనమ్మా. మొన్న బ్లాక్ టెంట్ వేసుకుని నలుగురు ఏదో బాంబు దాడి చేశారు, దాంట్లో నువ్వు ఉన్నావేమో కదా. అంతకుముందు ఇంకొందరు మొహానికి ముసుగులేసుకొని వందే భారత్ ట్రైన్ మీద రాళ్ళేసి కొట్టారు, దాంట్లో కూడా నువ్వు ఉండొచ్చు. రామేశ్వరం బ్లాస్ట్ చేసినోడు టోపీ పెట్టుకొని మొహం కనిపించకుండా తిరిగిండు, దాంట్లో కూడా నీ పాత్ర ఉండి ఉండొచ్చు, నువ్వే అయి ఉండొచ్చు కదా. పోలీస్ స్టేషన్లలో ఒక క్రిమినల్ దొరికితే 4 దిక్కుల ఫోటో అన్నిచ్చి క్లియర్గా కనిపించేలాగా ఫోటోలు తీసి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అని ఎందుకు పెడతారు? ఐడెంటిటీ ఆధారంగా పట్టిస్తే రివార్డ్ ఇస్తాము అంటారు. ఆ మొహాలతో మ్యాచ్ అవుద్దని భయమా? వాళ్ళు నువ్వు ఒకటి కాదు అని, నువ్వు ఒక ఉగ్రవాదివి కాదు అని, లేదా ఎడారి మతం వాడి వయ్యుండి మా ధర్మం మీద నాస్తికవాదం ముసుగు వేసుకుని దాడి చేయట్లేవని ఏంటి గ్యారంటీ? ఇన్నిట్లో పాత్రదారుడవు అయ్యుండొచ్చు, అలాంటి నీ మాటలు ఎవరు నమ్మేది? ఏమో అమ్మాయి అయ్యుండి వాయిస్ మాడ్యులేటర్ వాడుతున్నవేమో. సో ఇలాంటి ఫేక్ ముసుగు వాడితో డిబేటా? దానికి రానందుకు పిరికి వాళ్ళు అని ముద్ర. మిమ్మల్ని ఎవరో మార్చలేరురా. సరే, వీడియో ఆన్ చేస్తా, నా స్ట్రీమ్కి లైవ్ రండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అట్లుంటది మనతోని. ఎంతసేపు నా లైవ్, నా స్ట్రీమింగ్, నా యూట్యూబ్ ఛానల్, నేను మొహం చూపియా? ఎందుకు ఇవన్నీ? బావిలో కప్పల్లాగా ఎన్ని రోజులు బతుకుతావు? కమ్ అవుట్ ఆఫ్ యూట్యూబ్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడదాం హైదరాబాద్ వేదికగా. నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఎంతమందిని వేసుకొచ్చుకుంటావో వేసుకొచ్చుకో. వీఆర్ రెడీ టు ఫేస్. రా, డిబేట్కే రా, వచ్చి నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకో. ఎంతసేపు ఆ లైవ్లు చేసుకుంటూ దాంట్లోనే మొహం చూపించకుండా బాబ్బా అని చిప్పబట్టుకొని అడుక్కున్నట్టు ప్రతి ఒక్కరి వీడియో దగ్గరికి వెళ్ళి ఎవరైతే ధర్మం గురించి, ఎవరైతే బైబిల్ గురించి, ఎవరైతే ఖురాన్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ వీడియోలోకి ఎందుకు వెళ్ళి డిబేట్కి రా అని అడుక్క తినే బుద్ధిని పక్కన పెట్టేసి, అలా అడుక్కు తినాలనిపిస్తే మా గుళ్ళు గోపురాలు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చిప్పబట్టుకొని బ్లైండ్గా ఇట్లా యాడ్ చేస్తూ బాబో ఇంత రూపాయి ఉంటే వేయండి అయ్యా అని అడుక్క తిను. అలాంటి బతుకునేది. ఎన్ని రోజులు ఇంకా డిబేట్లకు రమ్మని అడుక్కుంటావు?
వేసేసాడు, బాగా వేసేసాడు. వెల్కమ్ టు దొంగన్వేషి ఛానల్. ఈరోజు చోర్ 420 ఎపిసోడ్లోకి మీకు స్వాగతం, సుస్వాగతం. ఏంది వీడియోలో అంత సున్నితంగా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే భాష హిందుత్వపు పిచ్చికుక్కలు, హిందూ పిచ్చికుక్క గరిచింది, హిందూ మతంలో ఉన్న పిచ్చికుక్కలన్నీ ఒకటే, వీళ్ళ బతుకులన్నీ ఇట్లనే ఏడుస్తాయి, నిజాలని ఒప్పుకోరు, పిరికి పందలు, ఎందుకు పనికిరారు, పైసా తెలివి లేదు, బుద్ధి జ్ఞానం లేదు, అడ్డగాడుదులు, చెత్త వెధవలు, చెత్త మాటలు, పెద్దక్క, ఉప్పు కారంలో ముంచి తీస్తా, సిగ్గుండాలక్క, ఇలాంటి మాటలు కదా నువ్వు మాట్లాడేది. వీడియోలో ఎందుకు అంత సున్నితంగా నాజూగ్గా మాట్లాడుతున్నావు? నీ బుద్ధిని బయట పెట్టు. ఎట్లయితే కమెంట్ సెక్షన్లో బూతుల పురాణం ఓపెన్ చేస్తావో గట్లనే మాట్లాడొచ్చు కదా. ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? ఓ, నలుగుట్లో పరువు పోతుందనా? అక్కడైతే ఓన్లీ కమెంట్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ వీడియో అందరు చూస్తారు కాబట్టి ఏదో రోజు ఫేక్ ఐడి బయట పడితే ఇజ్జత్ పోతుందని ఆలోచిస్తున్నావా? సరేలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అవును, నువ్వు ఏ దేవుణ్ణి, ధర్మాన్ని, మతాన్ని నమ్మవు కదా. రేపు చనిపోయినప్పుడు తగలబెట్టినా, సమాధి చేసినా, బొంద పెట్టినా ఏదో ఒకరిని ఫాలో అయినట్టే ఏదో ఒక మతాన్ని. మరి నీ ఇంట్లో చెప్పినావా కాకులకు గద్దెలకు వదిలేయండి, లేదా డాక్టర్లకి ఇస్తే ఒంట్లో ఏం రోగం ఉంటే ఈ పొగరు, పైత్యం, ఈ పిరికితనం, భయం, ఐడెంటిటీ చూపించుకోకుండా బూతులు వస్తాయో కనిపెట్టి మందు కనిపెడితే నీలాంటి కొందరు పైత్యపు మొహాలకి రోగమన్న తగ్గుతుందా మందు వాడితే? ఏదో జనాలను పిచ్చోళ్ళని చేసి 4 రాళ్ళు వెనకేసుకుంటుంటే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారేంటి మీరు? బాగా మోటివేట్ చేశారు. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా కాన్ఫరెన్స్కి వచ్చేటప్పుడు మర్చిపోకుండా నీ ఐడి ప్రూఫ్స్ అన్నీ తీసుకొని రా. నీ సో కాల్డ్ ఫేక్ బచ్చాగాలను కూడా వాళ్ళ ఐడి ప్రూఫ్స్ తీసుకొని రమ్మని చెప్పు. ఎందుకంటే నువ్వు సిస్టమ్ వెనకాల ఉండి మాట్లాడుతున్నావు, లైవ్ చేస్తున్నావు, పిచ్చి కారు కూతలన్నీ కూస్తున్నావు. నువ్వు అసలు మనిషివా, లేకపోతే ఆ సౌండ్ సిస్టమ్ అట్లా పెట్టి మాట్లాడే ఏదన్నా సాఫ్ట్వేర్వా, లేకపోతే నిజంగానే మనిషివా? ఆడనా మగనా? నువ్వు అసలు ఎక్కడుంటావు? ఈ దేశమేనా? నువ్వేమన్నా టెర్రరిస్ట్కి సంబంధించిన వాడివా, లేకపోతే మంచి వాడివేనా? ఇవన్నీ మాకు తెలియదు. మేమంటే పబ్లిక్లో ఉన్నాము, మా ఫ్యామిలీలన్నీ పబ్లిక్లో ఉన్నాయి, మేమేంటని అందరికీ తెలుసు. కానీ నువ్వెవడవా మాకు తెలవాలి కదా. కాబట్టి నీ ఐడి ప్రూఫ్స్తో సహా వచ్చి డిబేట్లో మాట్లాడుకుందాం. ఈసారి నువ్వన్నా ఛానల్ వదిలేయాలి, మేమన్నా ధర్మం గురించి చెప్పడం మానేసేయాలి. వీళ్ళని చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో కూడా తెలియట్లేదు మాస్టర్.